జీరో ఇన్వెస్ట్మెంట్తో చాలా బిజినెస్లు చేయొచ్చు అనేది చాలా మంది చెప్తున్నమాట. అసలు ఏంటవి? రెండిట్లోనే ఆ ఛాన్సెస్ ఉంటుంది. ఒకటి లాటరీ టికెట్, రెండు రియల్ ఎస్టేట్. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నవాళ్ళండి, వాళ్ళంతా లక్షల కోట్లు అని చెప్తున్నారు. చెప్తుంటే నేను నిజమా అని అనుకున్నాను. ఇప్పుడు నేనున్నానండి, నాకు అసలు రియల్ ఎస్టేట్ అంటే కానీ ఒక ల్యాండ్ని ఒక క్లయింట్ వస్తే ఎలా చూపించాలనేది కానీ అస్సలు అవగాహన లేదు. నీకు డబ్బు సంపాదించాలి అని కోరిక గనక బలంగా ఉంటే బాగానే ఉంది వింటుంటే, బట్ కొంతమంది కనీస విద్యార్హత ఉండాలి. డబ్బు ఉంటే 100కి 99.99999 సమస్యలు తీర్చగలం. మనీ లేవనుకోండి, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మనీ ఉంటే బంధువులు వస్తారు, ప్రేమ, నమ్మకం అన్నీ కలుగుతాయి. 91 డే నాకేమనిపించిందంటే ఇది మనం చేయలేమనిపించింది. 1 year ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ఒక 3 to 6 monthsలో సంపాదించు. జీవితంలో ఇద్దరే ఓడిపోతారండి. ఒక పర్సన్ వచ్చేసి అసలు స్టార్ట్ చేయని పర్సన్, రెండో పర్సన్ స్టార్ట్ చేసి మధ్యలో వదిలిపెట్టిన పర్సన్. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఫ్రీగా నేర్పితే నేర్చుకోరండి. 1960లో ఒక 500 ఉంటే సరిపోయేది, 1980లో ఒక 5000 ఉంటే సరిపోయేది, 2020లో ఒక 50,000 ఉంటే మినిమం జీవితం నడుస్తుంది. పేదవాళ్ళేమో అలా పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు డిఫరెంట్ ఐడియాస్. సమాజం ఎందుకు మారట్లేదు తెలుసా? పేదవాళ్ళకి ధైర్యం లేక, మధ్యతరగతి వాళ్ళకి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక. నమస్కారం అండి, నేను గీతాంజలి. సాధారణంగా మనలో చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది. జీరో ఇన్వెస్ట్మెంట్తో బోల్డ్ అని బిజినెస్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. అసలు ఏంటా బిజినెస్లు? నిజంగా అలాంటి అవకాశాలు ఉంటాయంటే చాలా ఉంటాయట. అది ఇవాళ వీడియోలో నేను మీకు చెప్తాను. నేను కాదు, ఒక ప్రొఫెషనల్ పర్సన్ని తీసుకొచ్చాను. అలాగే అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే ఎప్పుడు ఇంకా డెవలప్ అవుతూనే ఉంటారు. ఎవరైతే బిలో పోవర్టీ లైన్లో ఉన్నారో, పేదవారుగా ఉన్నారో వాళ్ళు మాత్రం అలాగే ఉండిపోతున్నారు. ఇన్ని బిజినెస్ ఐడియాలు ఉంటే వాళ్ళ దాకా ఆ బిజినెస్ ఐడియాలు వెళ్ళట్లేదా? ఒకవేళ వచ్చినా కూడా ఎలా వాటిని ఆచరించాలి, ఎలా బిజినెస్ చేయాలో తెలియట్లేదా అంటే చాలామందికి తెలియదనే చెప్పాలి. చెప్పే వాళ్ళు ఎక్కడున్నారండి అని అంటారు. బట్ ఇవాళ వీడియోలో ఇప్పుడు చెప్పబోతున్నాం. మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ బిజినెస్ ట్రైనర్ రవి గారు. ఇలా ఎంతోమందికి ట్రైనప్ చేసి నార్మల్గా ఇంకా మనం జీవితంలో బిజినెస్ చేయలేంలే అని అనుకున్న వాళ్ళ చేత కూడా బిజినెస్ పెట్టించి ఒక బెస్ట్ లెవెల్లో వాళ్ళు ఉంచారండి. సో ఇక లేట్ చేయకుండా మాట్లాడదాం చాలా విషయాలు ఇవాళ వీడియోలో. హలో రవి గారు, ఎలా ఉన్నారు? సో హ్యాపీ, చాలా రోజుల తర్వాత కలిసాము. సో ఫస్ట్ అడగాలనుకున్నది అదే, జీరో ఇన్వెస్ట్మెంట్తోనే చాలా ఆప్షన్స్ ఉంటాయని అంటారు మీరు. అందులో పేరు కూడా కార్పొరేట్ బిజినెస్, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అని అనాలా? అర్థం ఏంటి అసలు? ఏం లేదండి, లోకల్ రియల్ ఎస్టేట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు నేను ఉన్నా కానీ మీరున్నా కానీ ఎవరైనా కానీ సేల్ చేస్తేనే మనీ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జీవితాంతం సేల్ చేసిన ఒక 100 ఫ్లాట్లు 200 ఫ్లాట్లు సేల్ చేయగలం. సో కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనేది ఇదేంటి అంటే ఒక కెరియర్ ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు దగ్గర దూరం చేయాలన్నప్పుడు మనం ఒకళ్ళని ప్రయాణం చేస్తే సరిపోతుంది. అదే లాంగ్ జర్నీ చేయాలన్నప్పుడు టీంతో జర్నీ చేయాలి. సో ఇక్కడ కెరియర్ అనేది ఉంటుంది. అండ్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో ఏంటి అంటే మనకు సెక్యూరిటీ కానీ లీగాలిటీ కానీ అవన్నీ కంపెనీ చూసుకుంటుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డబల్ రిజిస్ట్రేషన్లు కానీ ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి మనం బిందాస్గా చేసుకోవచ్చు అండి. ఓకే, సో కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే ఇది. అంటే నార్మల్గా రియల్ ఎస్టేట్ విన్నాము, బట్ ఇది కార్పొరేట్ స్టైల్లో అనమాట. ఎక్కువ బర్డెన్ మన మీద ఉండదు, మన మీద సింగిల్ పర్సన్ ఉంటారు. అంటే గ్రూప్గా వెళ్ళడం బెటర్ అంటారా? ఇలాంటి వాటిలో సింగిల్గా వెళ్ళి బిజినెస్ చేయడం బెటర్? యాక్చువల్లీ సింగిల్గా వెళ్తే ఒక మన జీవితం మొత్తం జాబ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 శాలరీ తీసుకుంటే 1,80,00,000 మాత్రమే సంపాదించగలం. అదే ఒక కంపెనీ లాగా మనం వర్క్ చేస్తే మనం కొన్ని వేల కోట్లు సంపాదించగలం. అలానే ఇక్కడ కూడా కెరియర్లో సేమ్ అలానే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు అదంతా చూడొచ్చండి. ఎలా మీరు చెప్తారా? ట్రైనప్ చేస్తాము. మనకు మీటింగ్ ఉంటుంది. మీరు ఆ మీటింగ్లో మీరు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తామో దానికి కాంటాక్ట్ అయితే మీకు ఆ ఫ్రైడే మీటింగ్ వస్తే వాట్ ఈజ్ వాట్ అనే తెలుస్తుంది. దాని తర్వాత మీకు విజువలైజేషన్ ఉంటుంది, సైట్ విజిటింగ్ ఉంటుంది. దాని తర్వాత కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఏమేమి చెప్తారు, ఇవన్నీ ఉంటాయి. అంటే నార్మల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్, బట్ అది కార్పొరేట్ స్టైల్లో ఎలా చేయాలనేది మీరు నేర్పిస్తారు. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు అసలు రియల్ ఎస్టేట్ అంటే కానీ ఒక ల్యాండ్ని ఒక క్లయింట్ వస్తే ఎలా చూపించాలనేది కానీ అస్సలు అవగాహన లేదు. సో మాలాంటి వాళ్ళని కూడా ట్రైనప్ చేస్తారు. ఎలా సంప్రదించాలి మిమ్మల్ని? మమ్మల్ని కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు
కాంటాక్ట్ చేస్తే మనకు మీటింగ్ ఉంటుంది, ఫ్రైడే మీటింగ్ ఉంటుంది, ఎవ్రీ ఫ్రైడే మీటింగ్ ఉంటుంది. ఆ ఫ్రైడే మీటింగ్ కనుక మీరు అటెండ్ అయితే మనలాంటి చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా సక్సెస్ అయ్యారు అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళ అడుగుజాడలో మనం ఫాలో అయితే తప్పకుండా సక్సెస్ చేస్తారనమాట. సో వింటున్నారు కదా, మీకు కూడా ఆలోచన ఉందా రియల్ ఎస్టేట్ బిజినెస్? వాళ్ళు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ భలే చేసేస్తున్నారే, ఉన్న జాబ్ సరిపోవట్లేదే, ఇది ఒక సెకండ్ ఆప్షన్గా ఉంటే బాగుంటుంది, ఒకవేళ బాగా ఉండగలిగితే నెక్స్ట్ అటే షిఫ్ట్ అయిపోవచ్చు అనే ఆలోచన చాలా మందిలో ఉంటుందండి. మీకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కావచ్చు. స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, కాల్ చేసి ట్రై చేయండి. రవి గారు, ఇంకో కొన్ని డౌట్స్ ఏంటంటే, జీరో ఇన్వెస్ట్మెంట్తో చాలా బిజినెస్లు చేయొచ్చు అనేది చాలామంది చెప్తున్నమాట. అసలు ఏంటవి? జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమీ లేదండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ స్టాల్ పెట్టాలనుకోండి, ఒక 3 నుంచి 4 లక్షలు అవుతుంది. కానీ మనం ₹1 పెట్టకుండా మొత్తం కంపెనీ చూసుకుంటుంది. ఓన్లీ మనము ఫ్లాట్ని సేల్ చేస్తే మనకు కమిషన్ వస్తుంది. ఇప్పుడు చెప్పిన పద్ధతి ఇది. ఓకే. సో దాంట్లో మనకు లెవెల్స్ పెరిగే కొద్దీ మనం టీంని కూడా బిల్డ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయండి. మనకేంటంటే ఒక సాధారణ వ్యక్తి నుంచి ఒక కరోడ్పతి దాకా ఎదిగే ఛాన్సెస్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా తీసుకున్నాం అనుకోండి, రెండిట్లోనే ఆ ఛాన్సెస్ ఉంటుంది. ఒకటి లాటరీ టికెట్, 2 రియల్ ఎస్టేట్ అండి. లాటరీ టికెట్ 99.999% మనకు తగలదు. సో మనకు ఉన్న ఆప్షన్ అలా ఏంటంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్, ఇది ద బెస్ట్ వన్. రవి గారు, అసలు ఫస్ట్ మీరు ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు? మీరు ఏం చేస్తుండేవాళ్ళు? యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేశానండి. జాబ్ చేసిన తర్వాత నేను 2021 కరోనా టైంలో జాబ్ పోయింది. సో అది పోయిన తర్వాత మా బంధువుల దగ్గర కానీ మా రిలేటివ్స్ దగ్గర కానీ చాలా అవమానాలు, అవహేళనలు ఫేస్ చేశాను. ఇవన్నీ జరిగిన తర్వాత మనకున్న స్కిల్స్ ఏంటని చూస్తే, మనం కాలేజీ డేస్ నుంచి జిమ్కి వెళ్ళేవాళ్ళం. సో మనం దాని తర్వాత సర్టిఫికేషన్ చేసి జిమ్ కోచ్లో చేస్తున్నాం. జిమ్ కోచ్గా చేస్తున్నాం. అలా చేస్తున్న క్రమంలోనే నాకు ఒక మిత్రుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయమైన క్రమంలోనే ఇలా ఉంది బిజినెస్ చేసుకో అన్నారు. నేను వెళ్ళానండి, మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళంతా లక్షల కోట్లు అని చెప్తుంటే నేను నిజమా అని అనుకున్నాను. ఒక్కసారి నేను దాంట్లో దిగి ఒక 90 days వాళ్ళు ఏదైతే చెప్పారో లిస్ట్ రాసుకోవటం కానీ, మనం ఇవన్నీ చేయటం కానీ ఇవన్నీ చేశానండి. చేసిన తర్వాత 91 day నాకేమనిపించింది అంటే, ఇది మనం చేయలేమనిపించింది. కరెక్ట్గా ఇంకా మనం చేద్దాం. 92 days మనకు 2 కోట్ల బిజినెస్ వచ్చింది. సూపర్. సో ఆ విధంగా తెచ్చిన మిత్రుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఆ విధంగా నేను ఒక 1.5 year అయిందండి, ఒక 40 లక్షల దాకా సంపాదించగలను. నా సాఫ్ట్వేర్ జాబ్లో నేను చేసినప్పుడు ఒక 7-8 సంవత్సరాల శాలరీ నాకు 1 yearలో వచ్చింది. ఒక సంవత్సరంలో వచ్చేసింది అనమాట. అవునండి. బట్ మీకు ఆ జీల్ ఉంది, డెడికేషన్ ఉంది, ఎలా అయినా సరే డబ్బులు సంపాదించాలి అని. అంటే ఇక్కడ ఒకటండి, సముద్రం అనేది అందరికి ఒకటే. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయటం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి. కానీ నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. సో జీవితం కూడా అందరికీ ఒకలాగే ఉంటుంది. కానీ వాళ్ళు ఎంత సంకల్పం బలం ఉండి ఎంత కష్టపడితే జీవితంలో అంత తగ్గుతుందండి. సో మీ లైఫే ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా డ్రాప్ అయిపోదాం అనుకున్న ఆ సెకండ్ మినిట్ మీకు అవునండి హోప్ వచ్చింది. అంటే ఇక్కడ ఒకటేనండి, ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే మనసు ఉంటే మార్గం ఉండేది అని చెప్పేవాళ్ళు. కానీ ఈ కలియుగంలో మనీ ఉంటే మార్గం ఉంటుంది. కానీ అన్ని డబ్బుతో ముడిపెట్టగలమా? డబ్బు ఉంటే 100కి 99.99999 సమస్యలు తీర్చగలం. బాగానే ఉంది వింటుంటే. బట్ కొంతమంది కనీస విద్యార్హత ఉండాలి, కొంత ఏజ్ ఇవి కూడా ఉంటాయి కదండి. అలాంటి లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఒకటండి, వయసుతో కానీ ఎడ్యుకేషన్తో కానీ వీటితో ఏమీ సంబంధం లేదండి. సో ఎందుకంటే నీకు డబ్బు సంపాదించాలి అని కోరిక గనక బలంగా ఉంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ లేవనుకోండి, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మనీ ఉంటే బంధువులు వస్తారు, ప్రేమ నమ్మకం అన్నీ కలుగుతాయి. అదే డబ్బు లేకపోతే నీ సొంత వాళ్ళే పరాయి వాళ్ళు అవుతారండి. అదే డబ్బు ఉంటే పరాయి వాళ్ళు కూడా మన సొంత వాళ్ళు అవుతారు. సో నేను అనేది ఏంటంటే, డబ్బు సంపాదించండి, బాగా సంపాదించండి, ఎక్కువగా సంపాదించండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఉమెన్ కూడా ఉన్నారండి? ఎస్, ఉమెన్ కూడా చేస్తున్నారు మన టీంలో సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఒక 50 members ఉన్నారు, ఉమెన్స్ ఉన్నారు, అండ్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇది ఒక డౌట్ అండి యాక్చువల్లీ, అంటే పార్ట్ టైం లాగా కూడా చేసుకోవచ్చా? ఇది ఎంత టైం కేటాయించాల్సి వస్తుంది? పర్ డే 1 hour కేటాయిస్తే సరిపోద్దండి. రోజుకి గంట మాత్రమే? ఎస్. ఓకే. మినిమం ఎంత సంపాదించవచ్చు స్టార్టింగ్ డేస్? మినిమం ఒక మంత్కి ఒక, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ
1 year ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ఒక 3 to 6 monthsలో సంపాదించవచ్చు. సీరియస్లీ? సీరియస్లీ. ఓ మై గాడ్. అంటే అలా ట్రైనప్ చేస్తారని అంటున్నారా? ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నవాళ్ళండి, ఎంత చేసినా ఇలాగే ఉందబ్బా, వాళ్ళు చూస్తేనేమో వీళ్ళు చూస్తే బాగా స్థలాలు అమ్మేస్తూ ఉన్నారు, నేను మాత్రం ఇలా డౌన్ అయిపోయి ఉన్నానని చాలామంది రిగ్రెట్ ఫీల్ అవుతారు, డిప్రెస్ అయిపోయి ఇంకా వదిలేసి వేరే వైపు వెళ్ళిపోతారు. తక్కువ జీతం వచ్చినా పర్వాలేదు, ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుందాంలే, మనం తిరగలేమని. అలాంటి వాళ్ళని కూడా మోటివేట్ చేస్తారా? ఎస్ అండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్, లోకల్ రియల్ ఎస్టేట్ ఈజ్ డిఫరెంట్, ఎంటైర్ డిఫరెంట్, అండ్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఎంటైర్ డిఫరెంట్ అండి. సో ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో మనకి ఏంటంటే ఒక డ్రీమ్ సేల్స్ కెరియర్ అనేది ఉంటుంది. సో దీనికి తగ్గట్టు మీరు ఎప్పుడైతే కరెక్ట్గా ఒక 5 years కనుక ప్లాన్ చేసుకున్నారనుకోండి, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. జీవితం మొత్తం జాబ్ చేసి ఎంత సంపాదిస్తారో 5 yearsలో అంత సంపాదిస్తారు. ఓకే. ఇలా ఎంతమందిని ట్రైనప్ చేశారు? నేను దాదాపుగా ఒక 200 members ట్రైనప్ చేసామండి. ఇప్పుడు మనకు ఒక టీం కూడా ఒక 50 members దాకా ఉన్నారు. ఓ టీమే ఉన్నారు. అంటే వాళ్ళు ట్యూటర్సా? వాళ్ళు చెప్తారా? లేదు, యాక్చువల్లీ వాళ్ళు కూడా సేల్స్ సంబంధించిన వాళ్ళు కూడా సేల్స్. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తారా మరి ఎలా? తప్పకుండా చెప్తారు. మీకు సబ్జెక్ట్ మొత్తం నేర్పిస్తారు. మన టీం ఉంటుంది దగ్గరుండి, మీకు సబ్జెక్ట్ నేర్పిస్తుంటారు. మనం దాన్ని బట్టి ముందుకెళ్ళచ్చు. రవి గారు, నేను ఇందాక ఇంట్రొడక్షన్లో అన్నాను ఒక మాట, అంటే మనకి పేదవాళ్ళేమో అలా పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు డిఫరెంట్ ఐడియాస్తో, కాన్సెప్ట్లతోటి చేతిలో డబ్బులు ఉంటాయి కాబట్టి అలా వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. అంటే ఈ డిఫరెన్సియేషన్ ఇంకా ఎన్నాళ్ళు? ఇన్ని ఐడియాస్ ఉన్నా కూడా ఏం లేదండి. సమాజం ఎందుకు మారట్లేదు తెలుసా? పేదవాళ్ళకి ధైర్యం లేక, మధ్యతరగతి వాళ్ళకి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక. సో మన కష్టాల్లోంచే ఏదైనా సాధించాలని పట్టుదల పుట్టాలి, మన అవమానాల నుంచే ఏదన్నా సంకల్పంతో ముందుకెళ్ళాలని పట్టుదల పుట్టాలి. అలానే మనల్ని ఎవరైతే అవహేళన చేశారో వాళ్ళని వెయిట్ చేయించేలాగా మనం ఏదైనా ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడు మనకు గుర్తింపు వస్తుందండి. బట్ ఆ అవకాశాలు రావటం ఎలా అనేది కదా పాయింట్. చాలా మందికి అవకాశాలు ఉన్నా కానీ యూజ్ చేసుకోలేరండి. జీవితంలో ఇద్దరే ఓడిపోతారండి. ఒక పర్సన్ వచ్చేసి అసలు స్టార్ట్ చేయని పర్సను, రెండో పర్సన్ స్టార్ట్ చేసి మధ్యలో వదిలిపెట్టిన పర్సన్. ఎవరైతే స్టార్ట్ చేసి దాన్ని నమ్ముకొని 100% ఎఫర్ట్ పెడతారో వాళ్ళు కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఒక మాట అడుగుతాను, 200 మందిని ట్రైనప్ చేశారు కదా, అందులో కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎంతమంది? కోటీశ్వరులు మనకు ఒక 6-7 members ఉన్నారు. నిజం చెప్తారండి? నిజమే. ఓ మై గాడ్. బట్ ఈ అవకాశం అందరికీ ఉంటే బాగుంటుంది కదా. జస్ట్ ఏంటి, ఒక ఫోన్ కాల్ చేయాలి, మీరు ఏ విధంగా అయితే ట్రైనప్ చేస్తారో అలా ట్రైనప్ అవ్వాలి, అంతే. వెరీ నైస్. ఇది ఒక మంచి ఛాన్సే. ఓకే, ఎవరెవరికి మీరు చెప్తున్నటువంటి ఈ బిజినెస్ ఐడియా అనేది కరెక్ట్ అని అంటారు? ఎలాంటి వాళ్ళకి ఇది కరెక్ట్? ఎవరికైనా అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-22 years వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఎంప్లాయీస్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏమవుతుందంటే అండి, ఒక అప్పుడు 1960లో ఒక 500 ఉంటే సరిపోయేది, 1980లో ఒక 5000 ఉంటే సరిపోయేది, ఒక 2000 సంవత్సరంలో ఒక 5000 ఉంటే సరిపోయేది, 2020లో ఒక 50,000 ఉంటే మినిమం జీవితం నడుస్తుంది. కానీ 2040కి మినిమం 3 lakhs to 5 lakhs ఉంటేనే మిడిల్ క్లాస్గా బతకగలం 2040కి. సో నేను అనేది ఏంటంటే, మీరు ఇప్పటి నుంచే గట్టిగా కష్టపడ్డారు అనుకోండి, మనం ఎబోవ్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ క్లాస్కి వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, హోమ్ లేడీస్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా మన టీంలో ఉన్నారు, ఎవరైనా చేసుకోవచ్చు అండి. మీ ద్వారా ట్రైనప్ అయ్యి అరే భలే ఎదిగారే వీళ్ళని అనిపించిన స్టోరీ ఏదైనా ఉందా? రీసెంట్గా మన టీంలో ఒక పర్సన్ ఉన్నాడండి. అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ కొన్ని రోజులు తిరిగి నాకు అవ్వట్లేదు సార్ అని చెప్పాడు. మీకు అవుతుంది అని చెప్పాము. చెప్పిన తర్వాత అతనికి వాళ్ళ ఫ్రెండ్స్ NRI క్లయింట్స్ ఉన్నారు. సడన్గా తనకి 1 monthలో 10 లక్షలు వచ్చేసాయండి. అతను నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి సేల్ చేయడం వల్ల అలా వచ్చాయి. అప్పటి నుంచి అతను ప్రతిరోజు మనం వద్దన్నా కానీ ప్రతి సండే సైట్కి వస్తాడు, ఎవ్రీ ఫ్రైడే మీటింగ్ వస్తాడండి. ఓకే, ఎవ్రీ ఫ్రైడే. ఒక్కసారి మీటింగ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ రావచ్చు. అంటే మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీకు ఏమైనా పే చేయాల్సి ఉంటుందండి దీనికి సంబంధించి? ఏం పే చేయాలి? ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఫ్రీగా నేర్పితే నేర్చుకోరండి. నిజమా కాదా అనే డౌట్ వస్తుంది రవి గారు. నిజమే కదా మరి. ఎవరైనా కానీ బాగా కష్టపడండి, డబ్బులు ఎర్న్ చేయండి. జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా మనం ఏంటంటే బేసిక్గా టైం వేస్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేలో మనం ఏం చేస్తాం, ఖాళీ టైంలో రీల్స్ చూడటం ఇవన్నీ చేస్తాం. అది చేసే బదులు ఈ వర్క్ కనుక మీరు 1 గంట 2 గంటలు మీరు చేసుకుంటే మీకు జీవితంలో ఊహించినంత డబ్బులు వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పేది, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్లో ఏమొస్తుంది, శాలరీ వస్తుంది. జాబ్ కరెక్ట్గా జీవితాంతం ఒక 30-40 years చేయాలి. కానీ ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో 5 నుంచి 7 సంవత్సరాలు చేస్తే మిగిలిన
టైము మనం రిటైర్ అవ్వచ్చు, హ్యాపీగా ఆ వచ్చిన ఫలాలతో మనం ఎంజాయ్ చేయొచ్చు అండి. రీసెంట్గా ఒక కొటేషన్, మనం వేరే వాళ్ళు పెట్టిన కంపెనీ కోసం అని చెప్పి 40 ఏళ్ళు 50 ఏళ్ళు తెగ కష్టపడిపోతాం. అవును, మనం పెట్టే కంపెనీ 6 నెలల్లో ఏం బిజినెస్ అవ్వలేదే అని చెప్పి మూసేయడానికి సిద్ధపడిపోతాము. అదే మన ఫాల్ట్ అని చెప్పి. యాక్చువల్లీ ఏంటి అంటే కంపెనీలో జాబ్ చేస్తే కంపెనీ రిచ్ అవుతుంది, నీ గోల్ కోసం నువ్వు పని చేస్తే నువ్వు రిచ్ అవుతావు. నిజం, ఇది చాలా ఒక మంచి మాట. అది అవునండి, ఆలోచిస్తే అర్థమవుతుంది, నిజమే కదా అని. కానీ చాలా మందికి మైండ్లో ఇది ఉండదు. ఎస్, చాలా మంది ఏం చెప్తారంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, చెప్పాను కదా నేను సమయం లేదని. సమయం ఎవరికైనా ఉంటుంది. మనం ఒక డేలో 1 గంట కానీ 2 గంటలు కానీ వృధాగా సమయం వేస్ట్ చేస్తాం. ఆ సమయాన్ని నీ యొక్క లక్ష్యం కోసం నువ్వు ఎప్పుడైతే పెడతావో అప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారండి. అంటే డబ్బులు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ధనవంతులు అవుతారు. అదే వయసు పెరిగే కొద్దీ ముసలి వాళ్ళు అవుతారు. కానీ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే గొప్ప వాళ్ళు అవుతారు. సో నేను అనేది ఏంటంటే మన చుట్టూ ఉండేవాళ్ళు కానీ మనం ఇంతే, మన జీవితం ఇంతే, మన బతికింతే అని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు చెప్పడం వల్ల మనం చేయలేమేమో, మనం ఉండలేమేమో, మన వల్ల అవుతుందా అని అంటున్నాం. అలా కాకుండా నేను జాబ్ చేసేటప్పుడు ఇలానే ఉండేదండి మైండ్ సెట్. ఎప్పుడైతే నేను బిజినెస్కి వెళ్ళానో రకరకాల బిజినెస్ పీపుల్ని ట్రైన్ చేయటం కానీ, పెద్ద పెద్ద సీఈఓలను కానీ ఎండీలు కానీ వీళ్ళందరినీ ట్రైన్ చేయటం, నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళంతా పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే ఏదైనా చేయగలం, సాధించగలం అనేది ఉంటుందండి. సో మనం ఎప్పుడైతే పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్తో మనం తిరగటం స్టార్ట్ చేస్తామో మన జర్నీ అనేది ఎక్కడికో వెళ్తుందండి. సో నేను చెప్పేది ఏంటంటే నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ని మీరు తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్ చేస్తానని నాకే ఎవరు హెల్ప్ చేయలేదు, జాబ్ పోయింది. ఆ టైంలో బంధువులు హెల్ప్ చేయలేదు, ఫ్రెండ్స్ చాలామంది ఫోన్లు ఎత్తలేదు. అంటే మీకు రియల్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుందండి. ఒక మనిషి మెంటాలిటీ డబ్బుల దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటుంది, ఏం ఆలోచిస్తాడు అనేది మనకు దీంట్లో తెలుస్తుంది. ఇవన్నీ కూడా మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఇలా క్లాసెస్లో చెప్తారండి. ఓకే, మోటివేట్ చేస్తారు వాళ్ళు. సో అందుకనే వాళ్ళు ఎంత అవన్నీ కూడా మర్చిపోయి అవును పని మీద దృష్టి పెడతారు, దాని ద్వారా డబ్బులు ఎర్న్ చేయగలుగుతున్నారు. సో ఎవ్రీ ఫ్రైడే టైమింగ్ చెప్పండి. టైమింగ్ వచ్చేసి మీకు మన టీమ్ కాంటాక్ట్ చేస్తే ఒక్కోసారి 10:30కి ఉంటుంది, లేదంటే బ్యాచెస్ వైజ్ 1 అవర్ అన్నారు కాబట్టి బ్యాచ్ వైజ్ ఉంటుంది. ఎవరి కంఫర్టబుల్ టైం దాన్ని బట్టి రావచ్చు అలా. సో ఓవరాల్గా ఒక అవగాహన అయితే వచ్చింది. ఎవరైతే ఇంకా మనం ఈ బిజినెస్ చేయలేము, రియల్ ఎస్టేట్ చేయాలన్న ఆలోచన ఉండి కోరికున్నా కూడా డ్రాప్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ది బెస్ట్ అని చెప్తున్నారు. డ్రాప్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు, పార్ట్ టైం చేసుకునే వాళ్ళు కానీ, నేను ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్న వాళ్ళు కానీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ నైస్ అండ్ మోటివేటివ్ వర్డ్స్. థ్యాంక్ యూ రవి గారు, ఆల్ ద బెస్ట్ అండి. సో విన్నారు కదా రవి గారు లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇది. చాలామంది సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా, నానా మాటలు అంటున్నారు. మీకేమో బిజినెస్ చేయాలని ఉంటుంది, వచ్చిన జాబ్ ఎందుకు వదిలేసావు, ఇల్లు ఎలా గడుస్తుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు ఉంటారు. మీ బాధ మీకే తెలుసు. కానీ మీకు ఒక కోరిక ఉంది, లైఫ్లో సక్సెస్ అవ్వాలని, రియల్ ఎస్టేట్లో ఒక మంచి వ్యక్తిగా ఎదగాలని, బాగా బిజినెస్ చేస్తారని తెలియాలని చెప్పి ఒక కోటీశ్వర్లు అవ్వాలని చాలామందికి ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అండి. నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే గనక చక్కగా కాల్ చేయండి. కాల్ చేసి జస్ట్ 1 అవర్ కేటాయిస్తే చాలు. ఫస్ట్ ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అసలు ఎలా చేయాలి, ఏంటి, మన వల్ల అవుతుందా అవదా, ఒకవేళ అవ్వకపోతే ఎందుకు అవ్వదు అనేది చక్కగా నీట్గా ఇప్పుడు ఏ విధంగానైతే రవి గారు చెప్పారో అంత చక్కగా మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. మీరు కూడా ఈ బిజినెస్లో చక్కగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.